అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకోగలిగితే ఖచ్చితంగా ఆ జనాంగంలో మనం కూడా ఉంటాం. ఈరోజు మనం కూడా ఉంటాం. మనం చంపం కానీ చంపేంత క్రియలు చేస్తూ ఉంటాం. ఇప్పుడు కొంతమంది సూటిపోటి మాటలతో కొంతమంది ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎంతోమంది కనపడుతుంటారు మన సమాజంలో. వాళ్ళు కత్తులతో చంపితే మనం మాటలతో చంపుతూ ఉంటాం, మన ప్రవర్తనతో చంపుతూ ఉంటాం. వీటన్నిటి గురించే క్రీస్తు మాట్లాడాడు అక్కడ. మీరు ఖచ్చితంగా తండ్రి దేవుడు ఒక ద్రాక్ష తోట అంటే ఇజ్రాయెల్ ప్రజల్ని జనాంగాన్ని ఎన్నుకున్నప్పుడు వారికి ఒక వాక్యాన్ని ఇచ్చి ధర్మశాస్త్ర బోధకుల్ని పరిశీలిని వీళ్ళని వాళ్ళ మీద పెద్దగా పెట్టి వాళ్ళని ముందుకు నడిపించమంటే వీళ్ళు సొంతంగా దేవుణ్ణే మర్చిపోయి దేవుడికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తూ ఉంటే దేవునికి ఆగ్రహం వచ్చింది. ఆగ్రహం వచ్చినప్పుడు ప్రవక్తలను పంపించాడు.